హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీస్ వచ్చేసి అందరికీ తెలిసినవే. బెస్ట్ కాంబినేషన్ పప్పు మామిడికాయ అండ్ పొటాటో ఫ్రై. ఇవి ఎలా చేసుకుందామో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దామా. కానీ ఇవి అందరికీ వచ్చిందే, కాకపోతే నేను కొంచెం వీడియో తీసి పెడుతున్నా కాబట్టి ఏదోటి పెట్టాలి కాబట్టి పెడుతున్నా. సో రెసిపీలోకి వెళ్దామా? ఆగమ్మా, ఏమైందిరా? నా బాధను కాస్త నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఇస్తావా? నీకేం బాధలు ఉన్నాయిరా? వాళ్ళకి చెప్తాను కదమ్మా, అప్పుడు నువ్వు కూడా విందు కానీ. అంటే వాళ్ళతో పాటే నాకు కూడా చెప్తావు, నేను కూడా వాళ్ళతోనే వినాలంటావు. మన వాళ్ళతో మనం చెప్పుకోవడంలో తప్పేముందమ్మా, వాళ్ళు మనం ఒకటే కదా. ఓహోహో, అలా వచ్చావా? సరే అయితే చెప్పు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్. చూడండి, మా అమ్మకి ఇది న్యాయంగా అనిపిస్తుందా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. మన అమ్మ ఈరోజు సండే అని కూడా చూడకుండా పప్పు మామిడికాయ పొటాటో ఫ్రై చేసింది. అసలు సప్త శనివారాల వ్రతం చేసినప్పటి నుంచి సండే కూడా నాన్ వెజ్ వండటం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా పప్పు మామిడికాయ అన్న పొటాటో ఫ్రై అన్న నాకు చాలా ఇష్టం. కానీ సండే కూడా నాన్ వెజ్ లేకపోతే ఎలా? ఇది వరకట్లా అయితే సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాడిని, ఎందుకంటే నాన్ వెజ్ తినడానికి. ఇప్పుడైతే ట్యూస్డే వెనస్డే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వారానికి ఆ రెండే రోజులు నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి ఆ 2 రోజుల గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ ఏంటో చెప్తాను, వినండి. నాకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్, ప్రాన్స్, ఫిష్, ఎండి రొయ్యలు, బిర్యానీ. కానీ ఏం చేస్తాం, శనివారం వ్రతం చేస్తే సండే పీటకం ఎత్తాలి కదా, అందుకే వండడం లేదు. ఈ వ్రతం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో. అలాగని నాకు దేవుడంటే ఇష్టం లేదని కాదు కదా. నేను ప్రతిరోజు తులసి కోట దగ్గర దండం పెట్టుకుని దీపం కూడా వెలిగిస్తాను. కావాలంటే నెక్స్ట్ వ్లాగ్లో నేను తులసి కోట దగ్గర దండం పెట్టుకోవడం వీడియో తీసి షేర్ చేస్తాను. అలాగని చదువును కూడా నెగ్లెక్ట్ చేయను. మా స్కూల్లో అందరికన్నా నేనే బాగా చదువుతా. స్కూల్ టాపర్, క్లాస్ ఫస్ట్ నేను బాగా చదువుతానని మా టీచర్స్, సార్స్ అందరూ నన్ను మెచ్చుకుంటారు. అందరికీ అంటే చాలా ఇష్టం. కానీ గ్యాప్ ఎక్కువ వస్తుందనే నా బాధ. ఏం చేస్తాం, అమ్మ ఎలా చెప్తే అలా. కానీ నాకు మీతో నా బాధ చెప్పుకుందామని అనిపించింది. కానీ నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. అది నాన్ వెజ్ మీద, దేవుడి మీద ఉన్న ఇష్టం కంటే ఎక్కువ. అందుకే ఐ లవ్ యూ అమ్మా. నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సారీ డాడీ, ఈ వీడియో అమ్మ గురించి కొంచెం ఎక్కువ చెప్పేశాను. బట్ నాకు మా డాడీ అన్న చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ డాడీ. కానీ 10 days నుంచి నిన్ను మిస్ అవుతున్నా. డ్యూటీ నుంచి త్వరగా రా డాడీ. లవ్ యూ సో మచ్. నా బాధ మీ అందరికీ చెప్పాను, మీరందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నా ఏజ్ పిల్లలు చూస్తున్నారా? అయితే నాదొక చిన్న మాట. పెద్దవాళ్ళు అమ్మ నాన్నలు పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనం వినాలి. వాళ్ళు చెప్పేది మన మంచికే. వాళ్ళు మనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు మనకంటే మన గురించి వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తారు. మనకి ఏది మంచిది ఏది చెడ్డది అన్నీ నిర్ణయించేది వాళ్ళే కదా. కాబట్టి వాళ్ళని ఎదిరించకూడదు. వాళ్ళు చెప్పేది మన మంచికే.
నాకు తెలుసు మీరు కూడా నాలాగే వింటారు కదా. సో బాయ్ ఫ్రెండ్స్. ఆగండి, నేను చెప్పడమే మర్చిపోయాను. మా ఇంట్లో తొందరలోనే ఒక ఈవెంట్ ఉంది. దానికి సంబంధించిన షాపింగ్ వీడియో, హల్దీ, ఇంకా చాలా వీడియోస్ వచ్చేస్తాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి నేను ఎలా మాట్లాడానో కూడా కామెంట్ చేసి చెప్పండి. తొందరలోనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను. ఫ్యామిలీ మెంబర్స్ అంటే గుర్తొచ్చింది, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నన్ను కూడా మీ ఇంట్లో ఒక మెంబర్ అనుకోండి. సరే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సరే ఇంకా చాలా ఆపే, ఇప్పటికే బోర్ కొట్టేసి ఉంటావు. ఇప్పుడైతే వంట ప్రాసెస్లోకి వెళ్దామండి. సో పప్పు మామిడికాయ అయితే తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే పొటాటో ఫ్రై గురించి చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే పొటాటోస్ కట్ చేసుకుందాం. పొటాటోస్ కట్ చేసుకున్నాక దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఏంటంటే నూరిన మసాలా అయితే యూజ్ చేశాను, కానీ మీరు ఖచ్చితంగా మీకు నూరుకునే స్పెషాలిటీ కానీ ఉంటే కనుక నూరుకున్న మసాలా అయితే ట్రై చేయండి. రెండిట్లకి డెఫినెట్గా మీకే తేడా తెలుస్తుంది. అది చాలా బాగుంటుంది. మనం మిక్సీలో పట్టుకున్న దానికంటే కూడా నూరుకున్నది అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఆలు ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో కట్ చేసేసుకున్నాం కదా, బాండి పెట్టి ఆయిల్ వేసేసుకున్నాం. ముందుగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. సో బంగాళదుంప ముక్కలు వేసాక అడుగు పట్టేస్తాయి కదా, సో కలుపుతూనే ఉందాం. సో తర్వాత వేసేసుకుందాం అన్నీ కూడా. 2-3 సార్లు కడుక్కుంటే బెస్ట్, ఎందుకంటే అవి మట్టిలో ఉంటాయి కాబట్టి 2-3 సార్లు కడుక్కున్నాక తర్వాత సాల్ట్ వాటర్లో వేస్తే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. వంకాయలు ఒకటి, ఈ బంగాళదుంపలు ఒకటి సాల్ట్ వాటర్లో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే వేసేసుకున్నాం కదా, పైన కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. ఈ ఫ్రై చేసుకుంటూనే ఉందాం. సో మా అబ్బాయి ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు మీకు హల్దీ అని. సో అందుకే చెప్తున్నాను. మ్యారేజ్ అయితే ఉందండి. సో దానికి సంబంధించిన వ్లాగ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. షాపింగ్, హల్దీ, పెళ్లి కొడుకు ఈవెంట్, పెళ్లి కూతురు ఈవెంట్, రిసెప్షన్, పెళ్ళి మొత్తం వీడియోలన్నీ మన ముందుకు వచ్చేస్తాయండి. సో కొంచెం టైం అయితే పడుతుంది, బట్ డెఫినెట్గా అయితే అన్నీ ఫుల్ వ్లాగ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే పొటాటో ఫ్రై అవుతుంది. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మెయిన్ ఏంటంటే పొటాటో ఫ్రైలో కరివేపాకు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేయకపోతే ట్రై చేయండి, బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది అన్నమాట. సో అడుగు పట్టకుండా కలుపుకుందాం, అండ్ దగ్గరే ఉండి కలుపుకుందాం. ఎందుకంటే అడుగు పట్టేస్తే కొంచెం అది పైనది ఏగదు, కింద మాడిపోతూ ఉంటుంది కాబట్టి దగ్గరుండి స్లోగా కుక్ చేసుకుందాం. పప్పు టమాటా అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను. పప్పు మామిడికాయ అయితే చాలా సింపుల్గా చేస్తాను. ముందు అయితే పప్పు బాయిల్ చేసేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం మామిడికాయ అండ్ 2 or 3 చిల్లీస్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసేసి ఉడకబెట్టేసి తర్వాత ఉప్పు, కారం, సాల్ట్ వేస్తాం అన్నమాట. సో ఇప్పుడైతే దీంట్లో పొటాటోలు ఏగుతూనే ఉన్నాయి. దీంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం. చూసారా, నేను కలుపుతూనే ఉన్నాను, అడుగంటేసింది. సో అలా కలుపుతూనే ఉండాలన్నమాట. తర్వాత ఫైనల్లీ దాంట్లో తాలింపు వేసాను. సో తాలింపు ఏం వేస్తారు మీ అందరికీ తెలుసు. పప్పులో గార్లిక్ వేస్తారు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు, ఇవైతే తాలింపు వేసాను. సో నేను మసాలాకు కూడా ఏం తీసుకున్నానో చెప్పలేదు కదా. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవి మాత్రమే తీసుకున్నానండి. ఎక్కువ స్పైసెస్ ఈ చెక్క, లవంగా ఎక్కువ ఘాట్ అయిపోద్ది, ఎండాకాలం కదా. సో నేను అందుకునే ఇప్పుడు అవి అవాయిడ్ చేస్తాను, అవి అయితే వేయట్లేదు. సో చాలా సింపుల్ బేసిక్ మసాలా వేసాను అనమాట. అది కూడా వేయకపోతే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు కాబట్టి అది వేసాను.
చికెన్ మసాలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మనం నూరుకున్నది అయితే పర్టికులర్గా చెప్తున్నాను, ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు. సో దీంట్లో అయితే మనం పసుపు వేసాం, తర్వాత వచ్చేసి సాల్ట్, కారం, మసాలా కూడా వేసేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను నా టేస్ట్కి తగ్గట్టు, మా ఇంట్లో ఆల్రెడీ స్పైసెస్ ఎక్కువనే తింటారు కాబట్టి సో నేను కారం కొంచెం ఎక్కువనే వేసాను. సో కారం మా పిల్లలు కూడా ఎక్కువనే తింటారండి. కారం వేసి మసాలా కూడా వేసి బాగా కలుపుకుందాం. అదిగో మసాలా మిక్సీలో కూడా కచ్చపచ్చ కింద పట్టేస్తాను నేను, ఎందుకంటే ఆ టేస్ట్ వస్తుంది. కానీ దేంది అదేనండి టేస్ట్, నూరుకున్నదే గ్రైండ్ చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అంతా కలిపేసి ముక్కలకు పట్టేసినట్టు ఇదే స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకున్నా కానీ బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని నేను దాన్ని వేయలేదు. సో అదైతే బాగా ఎగుతుంది, మన మసాలా కూడా బాగా వేస్తాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, డెఫినెట్గా బెల్ ఐకాన్ అయితే నొక్కండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో మా పాపను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. తమిళ్లో అయితే మా బాబు ఫేస్ అయితే రివీల్ చేస్తాను. సో నెక్స్ట్ మా పాప ఖచ్చితంగా వస్తుంది. సో ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు, డ్యాన్స్ వీడియో కూడా పెట్టాను. అదేనండి ఇవాళ వీడియో. నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి. బాబు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక ఐఎమ్ సో సారీ. బాయ్.